హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అంశంపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. నియామక ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో సమాలోచనలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ఇన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శేఖర్, చెప్పండి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల భేటీ రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితం అయితే పర్సనల్ గా భేటీ అయ్యారు. ఈ భేటీతో కొంత రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది. కీలక నేతలుగా ఉన్న వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ లో భేటీ కావడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కీలక నేతల భేటీ వెనుక ఆంతర్యం ఏంటంటే, పిఎస్సిఎస్ వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన డైరెక్టర్లు, చైర్మన్ల నియామకం పైనే ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. పార్టీకి సంబంధించిన అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇక ఆ మిగిలిన ఏదైతే పార్టీకి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించి పిఎస్సిఎస్ చైర్మన్లు అంటారు, వాటికి సంబంధించి భర్తీ కోసం పార్టీ క్యాడర్ ని, అంటే గ్రామాల్లో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ ముఖ్యులుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కార్యకర్తలకు ఆ పిఎస్సిఎస్ లో చైర్మన్లుగా, డైరెక్టర్లుగా పోస్టులు నియామకం పైన వాళ్ళకు పదవులు కట్టబెట్టాలనే అంశం పైన కీలకంగా చర్చిస్తున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది. ఇది గ్రామాల్లో, అంటే మండలాల్లో, జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులుగా ఉన్న పదవులు ఆశిస్తున్న వాళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఈ పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ పదవులు కట్టబెడితే పార్టీ సమతుల్యత కార్యకర్తల్లో కావచ్చు, సంస్థాగతంగా సామాజిక కోణంగా చూసుకున్నట్లయితే గ్రామాల్లో అన్ని రకాలుగా పార్టీ బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది అంటూ కీలకంగా ఇది గత కొద్ది రోజులుగా చర్చ కొనసాగుతున్నది. దానిపైన ఒక క్లారిటీ తీసుకోవడానికి వ్యవసాయ పరపతి సంఘాల ఆ చైర్మన్ల, డైరెక్టర్ల ఎంపికల విధి విధానాలపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దాన్ని ఎవరెవరిని నియమిస్తే బాగుంటుంది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఈ వ్యవసాయ పరపతి సంఘాల్లో గతంలో చూసుకున్నట్లయితే, గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా అది ఆ పార్టీకి బలోపేతంగా ఉంటుంది గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో. అందువల్ల అది పార్టీ బలోపేతం కోసం ఉపయోగపడుతుంది. పార్టీలో పదవులు ఆశించిన వాళ్లకు ఇలాంటి పదవులు కట్టబెట్టడం వల్ల, రైతులుగా ఉన్న వాళ్ళు ఉంటారు కనుక గ్రామాల్లో, ఆ వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు పూర్తి అవగాహన ఉంటుంది కనుక పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకి ఈ వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించిన చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించినట్లయితే ఓ వైపు పార్టీ బలోపేతం అవుతుంది, పార్టీ పదవులు ఇచ్చినట్లుగా అవుతుందని భావించి దానిపైన కీలకంగా చర్చిస్తున్నట్టుగా అయితే సమాచారం తెలుస్తున్నది. అయితే ఈ భేటీలో ముఖ్యంగా ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడతారా, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమైనా వెల్లడిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అక్రమ్, అంటే శేఖర్, ఇప్పటికే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయంటూ కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ డైరెక్టర్లు, అదేవిధంగా చైర్మన్ల నియామకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కాంగ్రెస్ ఉన్నత నేతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు? అక్రమ్, ప్రధానంగా ఇక్కడ కార్పొరేషన్ పదవులు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల గడిచిన తర్వాత 2 ఏళ్లకోసారి ఈ కార్పొరేషన్ పదవుల టైం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరి గతంలో ఉన్న ఈ కార్పొరేషన్ పదవుల్ని మరొకసారి రెన్యువల్ చేస్తారా, లేదంటే కొనసాగిస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రెన్యువల్ మాత్రం లేదు, ఇప్పటివరకు రెన్యువల్ చేయకపోవడంతో దానిపైనే అటు పార్టీ పదవులు, కార్పొరేషన్ పదవుల పైన ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల్లో మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పనిచేశాము, పార్టీ పెద్దపీట ఎక్కడ పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు ప్రతిపక్షాలతో కొట్లాడి కూడా అధికారంలోకి వచ్చినా కూడా పార్టీ గుర్తిస్తలేదని పెద్ద ఎత్తున కార్యకర్తలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో, మండలాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున పదవులు ఆశించారు. ఈ నేపథ్యంలో కొంత నిరుత్సాహంతో వాళ్ళు నైరాశ్యంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పార్టీ పదవుల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనుకంజ వేస్తుంది, ఎందుకు ముందుకు రావడం లేదని పెద్ద ఎత్తున పార్టీ నేతల పైన, ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశం పైన కూడా ఈ చైర్మన్లు గాని, పార్టీ పదవులు, అంటే ఈ సహకార సంఘం, వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ కి సంబంధించి గతంలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఎవరైతే భేటీ అయ్యారో, మీనాక్షి నటరాజన్ సమక్షంలో భేటీ అయిన సందర్భంగా ఈ పదవులు, పార్టీ పదవులైనా పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఈ పార్టీ పదవుల్ని పంపకాలు కావచ్చు, పార్టీ పదవుల్ని నియమించాలి, కార్యకర్తలకు ఆ పార్టీ పదవుల్ని కేటాయించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ కీలకంగా మారింది ఈ భేటీ మాత్రం. ఈ వ్యవసాయ అంటే కింది నుండి పార్టీ బలోపేతం, పార్టీలో నైరాశ్యం ఉంది, అసంతృప్తి ఉంది ఉన్న నేపథ్యంలో
గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో పదవుల పంపకాలు జరగాలంటే ఈ వ్యవసాయ పిఎస్సిఎస్ కి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన ఈ వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్లు అంటే ఎక్కువ మొత్తంలో చైర్మన్లను కానీ డైరెక్టర్లను కానీ నియమించవచ్చు. అందుకోసమే ఈ విధి విధానాలపైన ఈ రోజు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కీలకంగా దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో కొంతమేర గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఈ వ్యవసాయ సహకార సంఘాల, పరపతి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు అంటే పెద్ద ఎత్తున నియమించవచ్చు గనుక కొంత కాంగ్రెస్ నేతల్లో ఒక పదవులు కట్టబెట్టినప్పటికీ అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇకపై అంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా గత 2 రోజుల క్రితం మాట్లాడుతూ పార్టీ పదవులు ఖచ్చితంగా మేము కట్టబెడతాము. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి చెందొద్దు. ఖచ్చితంగా ఈ 2 ఏళ్లు మిగిలిన 2 ఏళ్లలో కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు, బ్లాక్ కాంగ్రెస్ అనేక నూతన కమిటీలను కూడా ఇస్తున్నారు అక్రమ్. ఇప్పుడు ఆల్రెడీ డిసిసిల్లో కొత్త కమిటీలు, మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, గ్రామాల్లో కూడా గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కటి పార్టీకి సంబంధించిన పదవులు మాత్రం కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిఎస్సిఎస్ అనేది కూడా కీలకంగా మారింది. రైట్. దీంతో దానికోసమే ఈ రోజు కీలకంగా ఈ భేటీ ఉంటుంది. తర్వాత ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం చెప్తారనేది చూద్దాం. రైట్. థ్యాంక్ యూ శేఖర్.